విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం ఇటీవల ఉద్యోగాల నుండి తొలగించిన 4290 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి ఉద్యోగాల్లో కొనసాగిస్తాం, ఎవరిని తీసివేయం అని నిన్న లేబర్ కమిషనర్ ఎదుట రాతపూర్వకంగా రాసివ్వడం అనేది హర్షణీయం. ఇది ఖచ్చితంగా కార్మిక విజయం, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం, ఇది ఖచ్చితంగా వైఎస్ షర్మిలారెడ్డి గారి విజయం. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు నిన్న విశాఖపట్నం పోవడం, అక్కడ తీసివేయబడ్డ కార్మికులకు వాళ్ళ దీక్షకు వచ్చేసి ఆవిడ మద్దతు తెలియచేయడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఆవిడ ఒక అల్టిమేటం జారీ చేయడం, 48 గంటల లోపల వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి ఆవిడ అల్టిమేటం ఇవ్వడంతో అటు షర్మిలారెడ్డి గారి ఈ యొక్క నిరాహార దీక్ష ప్రకటన, ఇటు కార్మికుల సమిష్టి కృషి, వీటి వలన ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి వాళ్ళని తిరిగి విధుల్లో చేర్చుకుంటామని చెప్పడం అనేది హర్షణీయం. ఏది ఏమైనా ఇది కార్మిక విజయం, కాంగ్రెస్ విజయం, షర్మిలారెడ్డి గారి విజయం. ఇక రెండవ అంశం, పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత దీక్ష. ఈరోజు జరపబోవు ఈ వారాహి సభ, ఆ వారాహి డిక్లరేషన్. ఒకవైపేమో టీటీడీ ఈవో అపవిత్రత జరగలేదు, నెయ్యి కల్తీ అయింది వాస్తవమే, కల్తీ నెయ్యిని వెనక్కి పంపించాము, కల్తీ నెయ్యి లడ్డు తయారులో వాడలేదు, భక్తులు తినలేదు, అపవిత్రత జరగలేదు అని చెప్పేసి ఈవో చెప్తున్నాడు. కానీ ఈ పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అపవిత్రత జరిగిందని చెప్పేసి దానికి ప్రాయశ్చిత్తంగా ఈయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు. వాస్తవంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సిన ఎవరు? తప్పు చేసిన వాళ్ళు, అపరాధం చేసిన వాళ్ళు. ఇక్కడ పవన్ కళ్యాణ్కు సంబంధించి అపరాధం చేయలేదు కాబట్టి ఆయన దీక్ష చేయాల్సిన అవసరమే లేదు, అయినా దీక్ష చేశాడు. కానీ అది కూడా టీటీడీ ఈవో చెప్పిన దానికి వ్యతిరేకంగా. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అపవిత్ర జరిగిందని అంటే వాస్తవమైతే ఈవో గారు ఆయన వచ్చేసి ఆ పదవి నుండి రాజీనామా చేయాలి. లేదు, ఈవో గారు చెప్పింది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలి. ఇక రెండో విషయం, ఈ దీక్ష తర్వాత ఈ కాలినడక, ఈ సభ, ఇవన్నీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అంటున్నారు. అంటే పేరుకు సనాతన ధర్మ పరిరక్షణ, కానీ ఆయన చెప్పదలుచుకుంది హిందూ ధర్మ పరిరక్షణ కోసం. దాంట్లో ముసుగులో గుద్దులాట అవసరం లేదు. కానీ ఇక్కడే వైరుధ్యం కనిపిస్తూ ఉంది. ఆయనేమో హిందూ ధర్మ పరిరక్షణ కోసం డ్రెస్సు మార్చాడు, సభ పెడుతున్నాడు. కానీ అదే సమయంలో ఆయన చిన్న కూతురు క్రిస్టియన్ కాబట్టే టీటీడీ డిక్లరేషన్లో అన్య మతస్థురాలు కాబట్టే సంతకం పెట్టింది. అంటే ఏమిటిది? ఆయన భార్య క్రైస్తవ మతస్థురాలు, ఆవిడ రష్యాలో పుట్టింది, క్రైస్తవ మతంలో పుట్టింది, అర్థం చేసుకోవచ్చు. కానీ కూతురు, పవన్ కళ్యాణ్ కూతురు, ఆవిడ హిందూ మతం కాదు, క్రైస్తవ మతము, అందుకోసం డిక్లరేషన్ సంతకం పెట్టడం జరిగింది. అంటే నీ సొంత కూతురునే సనాతన ధర్మం పట్ల ఒప్పించలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకా సమాజాన్ని ఏం ఒప్పిస్తారు సనాతన ధర్మం గురించి? కాబట్టి ఆ సనాతన ధర్మ పరిరక్షణ ఏదో తన ఇంటి నుండే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక మూడవది, చెత్త పన్ను రద్దు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మేము చెత్త పన్ను రద్దు చేశాము ఈరోజు నుంచి అని చెప్పడం జరిగింది, సంతోషం. కానీ ఇక్కడ చెత్త పన్ను ఉందా లేదా అనే దానికంటే రోడ్ల మీద చెత్త ఉందా లేదా అనేది ముఖ్యం. కాబట్టి చెత్త పన్ను రద్దు చేశామని రాష్ట్రంను చెత్త ఆంధ్రప్రదేశ్ చేస్తామంటే కాంగ్రెస్ ఒప్పుకోదు. ఈ 110 రోజుల్లో
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత 110 రోజుల్లో గతంలో ఏమి జరిగిందో జగన్ హయాంలో అదే జరిగింది. ఎక్కడ చూసినా రోడ్ల మీద చెత్త, మురికి కాలువల్లో పూడిక తీసేవాళ్ళు లేరు. మురికి నీరు రోడ్ల మీద ఏరులై సెలయేరులై ప్రవహిస్తూ ఉంది. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ 110 రోజుల్లో 2 సార్లు ఎపిడెమిక్ వచ్చింది. ఒకసారి డయేరియా అతిసార వ్యాధి, రెండోసారి డెంగ్యూ మలేరియా, అనేక మంది చనిపోవడం జరిగింది. కాబట్టి ఒకవైపు చూస్తే గ్రీన్ అంబాసిడర్స్ వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేక వాళ్ళు లేరు, కనిపించలేదు. ప్రతి పంచాయతీలో సంపద కేంద్రాలు పేరుకు వచ్చేసి ఉన్నాయి, కానీ అవి దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. కాబట్టి స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర ఇవి చెప్పేదానికి పలికేదానికి బాగుంటాయి, స్వర్ణాంధ్ర ఇవన్నీ, కానీ ఆచరణ ముఖ్యం. కాబట్టి పేరుకే వచ్చేసి నెత్తి బీరకాయలో నెయ్యి ఉండదు అన్నట్లు స్వచ్ఛాంధ్రలో స్వచ్ఛత లేదు. పేరుకేమో ఆరోగ్యం, రోజు అనారోగ్యం అంట, ఆ విధంగా ఉంది. కాబట్టి పేరుకే స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, ఎక్కడా స్వచ్ఛత లేదు. ఏదో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఒకరోజు వచ్చేసి పరకలు తీసుకొని చూస్తానే సరే సింబాలిక్గా చేయొచ్చు, కానీ ఇది నిత్యకృత్యం. పారిశుద్ధ్య సిబ్బంది సఫిషియంట్ అవసరమైన మేరకు సిబ్బంది నియమించాలి, వాళ్ళకు జీతాలు పెంచాలి, సకాలంలో జీతాలు ఇవ్వాలి, వాళ్ళ చేత పని చేయించాలి. కాబట్టి ఆ విధంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాలి. అది చేయకుండా ఊరికే పేరు స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర అని పేరు చెప్తానే కాదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు గత 5 ఏళ్లలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలంటే ఇంకా 2 ఏళ్ళు పడుతుందంట. 2029కి స్వచ్ఛాంధ్ర చేస్తారంట. అంటే 2029 వరకు ఈ యొక్క చెత్తాంధ్రగా, దుర్గంధ ఆంధ్రగా, మురికి ఆంధ్రగా ఉండాల్సిందేనా? కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. ఏ విధంగా మనం రోజు పళ్ళు దొంకుంటామో, రోజు స్నానం చేస్తామో, ఆ విధంగా పారిశుద్ధ్యం అనేది ప్రతిరోజు చేయాల్సిన కార్యక్రమం, పరిసరాల పరిశుభ్రత అనేది. కాబట్టి ఆ కోణంలో దృష్టి కేంద్రీకరించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.